జిల్లాలో పార్టీ పటిష్టతపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్. ఇందులో భాగంగా పీసీసీ చీఫ్, ఏఐసీసీ స్టేట్ ఇన్ఛార్జ్ 17 పార్లమెంటు సెగ్మెంట్లలో పర్యటించనున్నారు. 8 పార్లమెంటు నియోజకవర్గాలు మినహా మిగిలిన జిల్లాల్లో ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. ప్రస్తుతం 8 పార్లమెంటు స్థానాల రివ్యూ కోసం త్వరలో డేట్ ఫిక్స్ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు, నేతల మధ్య సయోధ్యపైనే జిల్లాల్లో టూర్ డిస్కస్ చేయనున్నారు. జిల్లాల పర్యటనపై ప్రత్యేక దృష్టి పెట్టారు పీసీసీ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్. ఈ మధ్య గాంధీ భవన్లో వరుసగా సమావేశాలు నిర్వహించారు. పార్లమెంటు వైస్ ఆయా సెగ్మెంట్ల ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా ఆయా జిల్లాల నేతలు తమ అభిప్రాయాలను పీసీసీ చీఫ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షికి వివరించారు. నియోజకవర్గాల్లో నెలకొన్న పరిణామాలు, ప్రభుత్వంపై ప్రజల స్పందన అంశాలపై డిస్కస్ చేశారు. రానున్న లోకల్ బాడీ ఎన్నికల కోసం నేతలకు దిశానిర్దేశం చేశారు పీసీసీ చీఫ్. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంటు స్థానాలపై బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ పెట్టాలని షెడ్యూల్ ఫిక్స్ చేసినప్పటికీ పీసీసీ చీఫ్ ఢిల్లీ టూర్, గుజరాత్లో ఏఐసీసీ కీలక సమావేశాలతో 8 పార్లమెంటు జిల్లాల లీడర్లతో భేటీ పెండింగ్ పడింది. భువనగిరి, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, నాగర్ కర్నూల్ సహా మహబూబ్ నగర్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల సమావేశం జరగాలి. ప్రస్తుతం ఆయా జిల్లాల్లో స్వయంగా మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ పర్యటనలు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇన్నాళ్ళు పెండింగ్లో ఉన్న ఆయా పార్లమెంటు పరిధిలోని లీడర్లకు త్వరలోనే సమాధానం ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంట్ వైజ్గా జరిపే నేతల భేటీలు పార్టీ బలోపేతానికి దోహదపడుతుందని హైకమాండ్ భావిస్తోంది. స్కీమ్ల అమలుపై ప్రజల స్పందన ఎట్లా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన ఫీడ్బ్యాక్తో పాటు బీఆర్ఎస్ చేస్తున్న అసత్య ప్రచారంపై గ్రౌండ్ లెవెల్లో వివరించేలా సమావేశాలు ఉపయోగపడతాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో నేతల మధ్య సయోధ్య కోసం కసరత్తు చేస్తున్నట్లుగా పార్టీ నేతల్లో డిస్కషన్ జరుగుతోంది. రాష్ట్ర నాయకత్వం పార్టీ నిర్మాణంపై ఫోకస్ చేస్తూనే గ్రౌండ్లో ప్రభుత్వం పార్టీపై ఒపీనియన్ను తెలుసుకుంటోంది. పార్టీ కోసం కష్టపడేవారు ఎవరు, పార్టీ ఇచ్చిన ఆదేశాలను గ్రామ స్థాయి నుంచి ఎంతమంది ఫాలో అవుతున్నారు అనే వివరాలు సేకరించనున్నట్లు తెలుస్తోంది.